హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు మనకి కరెంటు బిల్ అనేది అప్డేట్ చేశారు కదా. మనకి మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది కదా. మనము అక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే యాడ్ వస్తుంది. ఇప్పుడు మనము యాడ్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా, పే బిల్ అని చెప్పేసి. అక్కడైతే మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనకి 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. బిల్ డెస్క్, ఏపీ ఆన్లైన్, అలాగే టీఏ అని చెప్పి నెక్స్ట్ స్కాన్ అనేది వస్తుంది. 1 బై 1 అయితే చూపిస్తాను. ఇప్పుడు మనము బిల్ డెస్క్ అనేది ప్రెస్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనకి సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఓపెన్ అనేది అవుతుంది సైట్ అనేది. ఆ తర్వాత మనకి పేమెంట్ మోడ్స్ అనేది చూపిస్తుంది. ఇదైతే నేను ట్రై చేశాను, కానీ మనకి 2-3 సార్లు క్యాప్చా అయితే అడుగుతుంది. రాంగ్ అని చూపిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే బ్యాక్ వచ్చేసాను. మరి నెక్స్ట్ ఆప్షన్ అయితే మనం ట్రై చేసాము. 2-3 సార్లు అయితే ట్రై చేశాను నేను. క్యాప్చా అయితే తీసుకోవడం లేదు ఎందుకో మరి. ఇప్పుడు ఏపీ ఆన్లైన్ మీద అయితే ప్రెస్ చేశాను. ఇక్కడైతే మనకి ఇక్కడ కూడా సేమ్ కొద్దిగా అయితే ఇక్కడ అసలు క్యాప్చానే రావట్లేదు. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి క్యాప్చా అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది, కానీ క్యాప్చా అనేది లేదు అక్కడ. క్యాప్చా అనేది ఉంటేనే కదా మనం ఎంటర్ చేయగలుగుతాము. ఇది కూడా మనకైతే వర్కౌట్ అయితే అవ్వడం లేదు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ అయితే ట్రై చేశాను. ఇక్కడ వచ్చేసి మనకి సర్వీస్ నెంబర్ ఒకటి అడుగుతుంది. అంటే ఇక్కడ రిక్వెస్ట్ బిల్ అమౌంట్ అనేది, అంటే మనకి డీటెయిల్స్, అంటే మనకి ఎంత కరెంట్ బిల్లు వచ్చింది అనేది మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన ఇక్కడ ఉంటాయి డీటెయిల్స్. అప్పుడు మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది, మన ఎవరి పేరు మీద ఉంది ఎలాగని చెప్పేసి. మరి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంటే డైరెక్ట్ మనకి యాప్ అయితే వచ్చింది. ఇన్స్టాల్ అయితే చేసేసాను నేను. మీరు కూడా డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్. ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఏపీ వాళ్ళైతే. దీంట్లో అయితే చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. ఇక్కడ మీరేం చేయకండి. ఇక్కడ డైరెక్ట్ మనకి రైట్ సైడ్ కింద కనిపిస్తుంది కదా, క్విక్ పే అని చెప్పేసి, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈజీ ప్రాసెస్. ఫస్ట్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసేసి మన మొబైల్ నెంబర్ ఏదైతే మనము లింకప్ చేసామో సర్వీస్ నెంబర్కి, మీటర్కి సంబంధించి, ఆ నెంబర్ అయితే కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఎంటర్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా ఉంది ఈ ప్రాసెస్ అయితే. మీరు కూడా ప్లేస్టోర్లోకి వెళ్ళేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే, తెలంగాణ వాళ్ళకి సంబంధించి తెలంగాణ యాప్ అనేది ఉంటుంది, వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. ఇప్పుడైతే వెంటనే చూపించింది, ఇక్కడ చూడొచ్చు 499 అయితే వచ్చింది మనకి అమౌంట్. ఇంకా 2-3 డేస్ అయితే ఉంది. పే అయితే కొట్టేశాను నేను. బిల్ డెస్క్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ మనకి వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటే ₹2.50 అయితే అమౌంట్ కట్ అవుతుంది. అలాగే మనకి డెబిట్ కార్డు అలా ప్రాసెస్ అయితే ఒక 6 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్నీ మనం చూసేసి నేను యాక్సెప్ట్ చేసిస్తాను. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఎనీ యూపీఐ నెంబరు, ఇక్కడ మనకి ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు. నేనైతే అమెజాన్ పే యూపీఐ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. మేక్ పేమెంట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనము మేక్ పేమెంట్ కొడితే మనకి టైమింగ్ అనేది చూపిస్తుంది 5 మినిట్స్. ఆ 5 మినిట్స్ లోపల మనం అమెజాన్ పే యాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది మనకి. ఇక్కడ అలా క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ అనేది సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి పే ఆప్షన్ వస్తుంది. పే అనేది క్లిక్ చేస్తే మనకి మనం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాము. ఆటోమేటిక్గా మనకి కంప్లీట్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిపోయింది, బిల్ అనేది. ఇలా మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎనీ యూపీఐ నెంబర్ అయితే మీరు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. నేనైతే ట్రై చేశాను, సక్సెస్ అయింది, పర్ఫెక్ట్గానే పనిచేసింది. థ్యాంక్స్ ఫర్